మార్కు సువార్త 9వ అధ్యాయము. మార్కు సువార్త 9వ అధ్యాయము చివరి వచనాన్ని చదువుదాం. మార్కు సువార్త 9వ అధ్యాయము చివరి వచనం. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగజేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పాను. సో మనం చదువుతున్నది మార్కు సువార్తలోదే. మనకు తెలుసు ఇదే విషయాన్ని, అంటే ఇలా ఉప్పును గూర్చినటువంటి విషయాన్ని యేసుప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు మాట్లాడిన ఇంకో సందర్భం మనకు తెలుసు. అది మత్తయి సువార్త, అలానే లూకా సువార్తలో కూడా ఉంటుంది. సో అయితే మత్తయి సువార్త లూకా సువార్తలో ఉన్న దానికి ఆ రెండిటికి ఇది చాలా భిన్నమైనది. సో ఆ భిన్నమైన కోణంలో ఇక్కడ మాట్లాడటం జరిగింది. ఈ రోజున దేవుని సేవకులమైన మనమే యథార్థమైన రీతిలో ఈ వాక్య భావాన్ని మనం గ్రహించగలిగి దేవుడు కోరినట్లుగా సమాధాన స్థితి కలిగి ఉన్నట్లు దేవుని సహాయం కొరకై వేడుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రేమకై మీకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రభువా, ఈ భూమి మీద నీవు జీవించినప్పుడు పలికిన మాటల్లోని మార్కు సువార్త 9వ అధ్యాయము 50వ వచనం యొద్దకు మేము వస్తున్నాం. ప్రభువా, మమ్మల్ని కనికరించుము, మాకు సహాయం చేయము. ప్రభువా, నీ యొక్క సార్వభౌమాధికారం చొప్పున నీవు ఈ దినము ఇలాగున ఇక్కడ నీ సన్నిధిలో మమ్మల్ని సమకూర్చినావు. నీ మాటలు మాకు దయచేయుటకై నువ్వు ఇష్టపడినందుకు నీకు వందనాలు. స్వేచ్ఛగా మాతో మాట్లాడండి, ఏ ఆటంకము లేకుండా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, అట్లు నీ సమాధానమును పొందుకొని జీవించే వారంగా చేయమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. సో మనకు తెలుసా, మత్తయి సువార్తలో మాట్లాడింది 5, 6, 7 అధ్యాయాలు. ఆ 5, 6, 7 అధ్యాయాలు ఏంటన్నది మనం చూసినప్పుడు కొండ మీద ప్రసంగం. కాకపోతే ఆ కొండ మీద ప్రసంగం యొక్క ప్రాధాన్యత మనం చూసినప్పుడు యేసు ప్రభువారు ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఈ భూమి మీద ఆయన రాజ్యాన్ని స్థాపించాలి అనేది ఆయన యొక్క ప్రధానమైన ఉద్దేశం. అయితే ఆ రాజ్యపు పౌరులైనటువంటి వారు ఎలా ఉండాలి అనే దాన్ని మాట్లాడుతూ ఆ మత్తయి సువార్తలో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. సో ఉప్పు నిస్సారమైతే అది ఏం చేయబడింది? అక్కడికి వెళ్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం దగ్గరికి. సో అవి అర్థమైతే ఇది కొంచెం మనం అర్థం చేసుకోవడానికి బాగుంటుంది. లేకపోతే ఏంటి అని అంటే దాన్ని దీన్ని కలిపేసి ఒకటే అనుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ పర్టికులర్ సందర్భంలో మాట్లాడింది, అక్కడేమో కొండ మీద ప్రసంగంలో మాట్లాడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 13వ వచనమే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. సో లూకా సువార్తలో కూడా సేమ్ ఇదే ఉంటుంది. కాకపోతే అక్కడ ఏంటి అని అంటేనే భూమికైనను ఎరువుకైనను పనికిరాదు అని ఉంటుంది. సో ఆ 2 పదాలు అక్కడ ఉంటాయి అండి, ఇక్కడ అది లేదండి. సరే, అయితే ఇప్పుడు ఇక్కడ మాట్లాడింది ఏంటో కొంచెం మనం తెలుసుకొని అక్కడ దాని దగ్గరికి వెళ్దాం. ఎక్కడ దాని దగ్గరికి? మార్కు సువార్త దగ్గరికి వెళ్తాం. ఇక్కడ మాట్లాడింది ఏంటి అని అంటే లోకానికి ఉప్పుగా ఉన్నారు అంటే ఏంటి? సో సహజంగా మనం కానీ జాగ్రత్తగా చూస్తేనే ఉప్పు దేని కొడతాం మనం? సో జనరల్గా మనం అందరం చెప్పేది రుచికరం, కానీ యాక్చువల్గా సైన్స్ ప్రకారం ఉప్పు దేనికో తెలుసా? నిల్వ ఉంచడానికి. అందుకనే మామూలుగా పచ్చళ్ళని ఒక పేరు ఉంటుంది. ఎక్కువ ఉప్పేసి పెట్టిన పచ్చళ్ళకే పేరేంటి? నిల్వ పచ్చళ్ళు. అది సో అవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఈ నిల్వ ఉంచడానికి ఉప్పు ఎంత, మామూలు కారం ఎంత వేస్తారో ఉప్పు కూడా అంతే వేస్తారండి. అయితే ఇక్కడ మాట్లాడుతుంది యేసు ప్రభువారు, మీరు లోకానికి ఏమై ఉన్నారు అంటే ఏంటో మనకు అర్థం కావాలి. మామూలు ఉప్పు చేసేటటువంటి పని ఏంటి అని అంటే
ఒకవేళ ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను, నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సారీ, నేను అంటే మీరు ఆ ఎగ్జాంపుల్స్ సరిగా అర్థం చేసుకుంటే ఈజీ అండి. సో ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడే ఒకవేళ ప్రసాద్ అన్న మంచి చేపలు నాకు ఇచ్చి పంపించాలనుకున్నాడు అనుకోండి, మొత్తం శుభ్రం చేశాడే, పంపించేటప్పుడు ఏం చేసి పంపిస్తాడు? ఇక్కడ నుంచి నేను అక్కడికి వెళ్ళేదాకా ఉండటానికి ఉప్పు పెట్టి పంపిస్తాడు. అంటే ఈ ఉప్పు ఏం చేస్తుంది? అది పాడవకుండా ఉంచుతుంది. అందుకే సైన్స్లో దానికి పేరేంటి అంటే ప్రిజర్వేటివ్. మనం మామూలుగా అయితే బయట దేశాల్లో ఎక్కువ మనం వెళ్ళి చూస్తేనే మనలాగా ఉప్పు ఎవరు వాడరా, ఎక్కువ తినడానికి వాడేది చాలా తక్కువ. బట్ ఎక్కువ వాడేది సైన్స్ ప్రకారం ఏంటి అంటే ప్రిజర్వేటివ్. అంటే ఏవైనా వస్తువులు అంటే ఆహార పదార్థాలని పాడవకుండా ఉంచేటటువంటిది. అయితే మరి మనం దేనికి ఉప్పు? లోకానికి. అంటే అర్థం ఏంటి అంటే లోకం రోజు రోజుకి ఏమవుతా ఉంది అని అంటేనే పాడైపోతా ఉంది. ఆ పాడైపోయి ఏమవుతుందంటేనే ఒరిజినల్గా దేవుడు మనుషుల్ని భూమి మీద చేయడానికి ముందు అన్నిటినీ పెట్టి మనుషుల్ని భూమి మీద పెట్టింది దేనికేనంటేనే ఆయన యొక్క నిత్య సంకల్పం నెరవేర్చుకోవడానికి, ఆయన చిత్తాన్ని జరిగించుకోవడానికి. కానీ లోకం రోజు రోజుకి ఏమవుతా ఉంది? పాడవుతా ఉంది. అయితే ఆ పాడయ్యే లోకం చాలా జాగ్రత్తగా, ఈ పాయింట్ చాలా విలువైంది. ఆ పాడయ్యేటటువంటి లోకం ఇంకా పాడవకుండా మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ ఉప్పులాగా పనిచేయాలి. అంటే ఇంకా పాడైపోకుండా దాన్ని దేవుని చిత్తం కొరకు, దేవుని సంకల్పం కొరకు, ఆయన నిత్య ప్రణాళిక కొరకు భద్రపరిచేటటువంటి పనిని మనం చేసే వాళ్ళంగా ఉండాలి. అంటే ఎక్కడైనా మనం ఉన్నాము అంటేనే వాళ్ళ మీద మన ప్రభావం ఎలా ఉండాలంటేనే ఇంకా చెడిపోకుండా వాళ్ళు వాళ్ళని భద్రపరిచేటట్లు ఉండాలి మనం. అది యేసుప్రభువు వారు మాట్లాడుతున్నాడు. ఒరిజినల్ ఇక్కడ యేసుప్రభువు వారు మాట్లాడిన మాటలోనే ఏకవచనం వాడలేదు ఆయన. ఏ వచనం వాడాడు? మీరు. బహువచనం. బహువచనం అంటే ఏంటంటే యాక్చువల్గా ఈయన ఇక్కడ మాట్లాడుతుంది దేని గురించి అంటే సంఘం గురించి. ఒక దగ్గర సంఘం ఉంటే ఆ సంఘం ఎలా ఉండాలి అంటేనే సపోజ్ మరి అంటే ఈ ఊరిని ఏమంటారు? నర్సపూరే కదా. అంటే నేను మామూలుగా ఇటువైపు ఏరియా వచ్చినప్పుడు నాకు డౌట్ వస్తూ ఉండే, అంటే ఏరియాలన్నీ డిఫరెంట్గా ఉంటే ఓకే నర్సాపూర్లో సంఘం ఉంది అని అంటేనే అది ఎలాంటి ప్రభావం నర్సాపూర్ మీద చూపించాలి అని అంటేనే నర్సాపూర్లో ఉన్నటువంటి ప్రజలు ఇంకా చెడిపోకుండా సంఘమును బట్టి భద్రపరచబడినప్పుడు మనము నెల చేస్తున్నట్లే ఈ సువార్త వలన అలా పాడైపోయినటువంటి వారు కొంతమంది ఆకర్షించబడి వాళ్ళు ఎక్కడికి వస్తారు? సంఘంలోకి వచ్చి ఎవరి చిత్తం నెరవేర్చబడటం కోరుకుంటారు. అలా మనం ఉండాలని ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఇది మార్కు సువార్త, మత్తయి సువార్త, లూకా సువార్తలో సేమ్, కాకపోతే మిగతా వివరించండి. నా టాపిక్ నేను మార్కు సువార్తలో వివరించాలి. మార్కు సువార్త దగ్గరికి వస్తే అక్కడ ఆయన మాట్లాడినటువంటిది చాలా భిన్నంగా ఉంది. ఏమనంటే 9వ అధ్యాయంలోకి వస్తే ఆ చివరి వచనం, ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగు చేతురు. మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు. ఇది దేవుని సేవకులమైనటువంటి మనకు చాలా చాలా అవసరమైంది. సో ఇప్పుడు ఉప్పు సారం పోవటం అంటే ఏంటో తెలుసా? పొద్దున మనం చూసాం, ఒక వ్యక్తి బాప్తిజం తీసుకుంటున్నాడంటే ఎక్కడి నుంచి రక్షించబడతా ఉన్నాడు? లోకం నుంచి. సో లోకమునకు భిన్నమైన అంటే వేరైనటువంటి జీవితాన్ని కానీ జీవించగలిగితేనే తను ఉప్పు సారం కలిగిన వాడు. ఉదాహరణకు మన ప్రభావం ఎలా ఉండదో చూద్దాం. సో ఎలా చెప్పాలి అది? మనం ఒక దగ్గర ఉన్నామా, మన ఇంటి పక్క వాళ్ళు, మనమేమో రక్షించబడ్డటువంటి వాళ్ళు, మన ఇంటి పక్క వాళ్ళే రక్షించబడిన వాళ్ళే. సో చిన్నదానికి గొడవ పెట్టుకునేరు అక్కడ. మీకు వచ్చింది తెలుసా? మనం అలా కాకుండా ఎప్పుడు సమాధానంగా నెమ్మదిగా ఉండేవాళ్ళం అయితేనే పక్కింటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు తెలుసా? వాళ్ళు ఇంటే మనల్ని ఏమంటారు? వాళ్ళేమో చక్కగా సమాధానంగా ఉంటున్నారు, మనం ఎలా ఉంటున్నాం అని వాళ్ళలో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు తెలుసా? వాళ్ళు అంత చక్కగా ఉంటుంటే మనం ఎలా ఉండటానికి లేదు అని ఎప్పటికప్పుడు ఫీల్ అవుతూ ఉంటారు. ఎవరి ప్రభావం వల్ల? పక్కన ఉంటున్నటువంటి మనము సమాధానంగా చక్కగా ఉండటాన్ని బట్టే వాళ్ళు ఎలా ఉంటారు. సో ఇలా అన్ని విషయాలు
అన్ని విషయాల్లో కానీ మనం అలా ఉండగలిగితేనే వాళ్ళు మన ప్రభావం చేత ఈ విషయాల పట్ల దృష్టి పడితేనే. అయితే ఒకరోజుకైనా వీళ్ళు ఇలా ఉండటానికి కారణం ఏమై ఉంటుంది అంటే, వీళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నారు, ఆయన మాటలు వింటారు, ఆయనకు ప్రార్థన చేస్తారు, కాబట్టి వీళ్ళు ఎలా ఉన్నారు. మనం కూడా అది చేస్తే మనం కూడా ఎలా ఉంటాం, అది ప్రభావం చూపిస్తాం. ఒకవేళ మనం కూడా వాళ్ళలాగానే ఉన్నాం అనుకోండి, చెప్పాలి. ఇప్పుడు ఉప్పుసారం పోతే అక్కడ ఏమని రాయబడింది మత్తయి సువార్తలో, బయట పారవేయబడి అంటే ఏంటి తెలుసా, వీళ్ళు చర్చికి వెళ్తారంట, మనం కూడా వాళ్ళలానే చేస్తున్నాం అనుకోండి. వీళ్ళు చర్చికి వెళ్తారంట, వీళ్ళు ప్రార్థన చేస్తారంట, వీళ్ళు బైబిల్ చదువుతారంట, ఏం తేడా ఉంది, మనలానే చేస్తున్నారు. సో ఇది మనుషుల చేత తొక్కబట్టం అంటే. అయితే ఇప్పుడు ఇక్కడ మార్క్స్ వార్త 9వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికే ఇక్కడ లింక్ పెట్టిందా, నా మామూలుగా ప్రభావం చూపించడం గురించి కాదండి. ఇక్కడ ఆయన మాట్లాడింది దేని గురించి అని అంటే, ఆ క్వశ్చన్ అయిపోయిన తర్వాత, మీలో మీరు ఉప్పు సారం గలవారై ఉండి ఒకరితో ఒకరు. సో ఉప్పు సారం లేకపోతేనే సమాధానం ఉండదు. అయితే ఎందుకు ఇది చెప్పాల్సి వచ్చింది అసలు యేసు ప్రభువారు? ఒకసారి చదువుదాం 38వ వచనం, మార్క్స్ వార్త 9వ అధ్యాయం 38వ వచనం. అంతటా యోహాను, బోధకుడా, ఒకడు నీ పేరట దెయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితమని చెప్పాను. అందుకు యేసు, వాడిని ఆటంకపరచబడి నా పేరట అద్భుతం చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడు లేడు, మనకు విరోధి కానివాడు మన పక్షాన ఉన్నవాడే. సో ఈ మహానుభావుడే అండి, వీళ్ళకి పేరే తెలుసు కదా, ఏం పేరు వీళ్ళ పేరు, ఉరిమిడి పుత్రులే. బెదిరించేసి వచ్చారు మొత్తానికి. అక్కడ వచ్చిన ఆయన చెప్పాడు, చెప్పడం మంచిదైంది, మనందరికి పాఠం అండి. అదే చెప్పకపోతేనే ఇది చెప్పుండేవాడు కాదే మేసూరు వారే. సరే, ఇక్కడ అలాంటి ఆయన వచ్చి యేసుప్రభు వారు చెప్పిన తర్వాత చెప్పినటువంటి సందర్భంలో మాట్లాడుతుంది అంటే, యేసుప్రభు వారి పేరు మీదనే ఏం చేశాడు ఆయన, ఎలగొట్టకూడదా, ఎలగొట్టకూడదా? యేసుప్రభు వారి పేర్లు ఎలగొడుతుందంటే ఎవరి పక్షమైన ఆయన? యేసుప్రభు వారి పక్షమైన. మనం ఇంకో పావు గంటలో ఇది ముగించబోతానే, మధ్యలోకి వెళ్ళేటప్పటికి ఆయన మనం ఎక్కడున్నాం మనకు అర్థమైంది. ఇక్కడ మనం చూస్తేనే, సో యేసుప్రభు వారి నామంలో దెయ్యములు ఎల్లగొట్టే ఆయన్ని పోయి ఏం చేసి వచ్చాడు, ఆటంకపరిచి వచ్చాడు. ఇప్పుడు ఏం పోయింది దీనికి, ఆయనకి సమాధానం. వీళ్ళిద్దరు ఎవరి పక్షాన్ని పనిచేస్తున్నారు వీళ్ళిద్దరు? ఈయన యేసుప్రభు వారి పక్షాన్ని పనిచేశాను, ఆయన కూడా ఎవరి పక్షాన్ని పనిచేశాను, యేసుప్రభు వారి పక్షాన్ని పనిచేశాను. బట్ ఏం లేదు వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు పోయింది. చేసే పరిచర్య ఏంటి మనకు తెలుసా. సో ఈరోజు మనం సువార్త చెప్పామే, ఆ సువార్త ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం ఏ జోడు తగిలించుకోవాలండి, సమాధాన సువార్త. అంటే మనుషుల్ని ఎవరితో సమాధాన పరుస్తున్నాం, దేవునితో సమాధాన పరిచయం. బట్ విషయం ఏంటి అని అంటే, మనకే సమాధానం లేదనుకోండి. అందుకే పౌలు అంటాడు, ఆ పరిచర్య ఏ పరిచర్య అంటున్నాడు ఆయన, సమాధానపరచు పరిచర్య, సమాధాన పరిచర్య. అయితే ఇప్పుడు యేసుప్రభు వారు ఇదంతా చెప్పే దానిలోనే ఆయన సమాధానం, మీలో మీరు ఉప్పు సారం గలవారై ఉండి ఒకరితో ఒకరు. సో ఉప్పు సారం కలిగి ఉండటము అని అంటేనే, మనం పూర్తిగా లోకానికి వేరై ప్రభువుతో ఒకటిగా జీవించే జీవితాన్ని జీవిస్తున్నప్పుడే మిగిలిన విశ్వాసులందరినీ అంగీకరించడం నేర్చుకోవాలి. చిన్న తేడా రాగానే ఏం చేస్తామండి, సో నాకు తెలియదే, ఇక్కడ మేబీ ఒక 30 మంది మనం కూర్చున్నామే, ఎంతమంది ధైర్యంగా మన గుండె మీద చేసుకొని అందరితో సమాధానంగా ఉన్నామని చెప్పగలమా? అయితే ఈరోజు ఆయన ఈ సమాధానం కోసం ఆయన మాట్లాడిన దానిలో 49 నేను వివరిస్తాను. సో ఇప్పటికి కొంత మనకు అర్థమైందా? 49 దగ్గరకు వస్తే చదవండి. ప్రతి వానికి, మరి ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారా, ఉప్పును కాలిస్తే ఏమైతే అక్కడ రాసింది ఉప్పుకి సారం దేని వల్ల కలిగింది అంటున్నాడే,
అగ్ని వల్ల కలిగిద్దండి. సో అగ్ని ఉప్పును కాలిస్తే ఏమైద్దా? మీరు ఎప్పుడన్నా చూసారండి ఉప్పును కాల్చడం? ఎందుకు కాల్చేవాళ్ళ? ఆ కాల్చడం వేరే, మీరు కాల్చేదానికి ఒకటి ఉందండి రీజను. అదేమో అన్యులు చేసేటటువంటిది. అదే అన్యులు చేసేటటువంటిది. ఆఫ్ కోర్స్ క్రిస్టియన్స్ కూడా అనుసరిస్తే దాన్ని చేయగలిగేది మనం ఏం లేదా. సో యాక్చువల్ ఉప్పును ఎందుకు కాలుస్తారు అని అంటేనే, చిన్నప్పుడు ఇంకనే మనం ఎన్ని బాగా గుర్తుండాలి. తీసుకురావారే ఆయన చాలా సామాన్యమైన వాటితో చెప్తా ఉంటాడే, మనకు మామూలుగా కొన్ని మనకు అర్థం కాకుండా పోతాయి. ఉప్పును కాల్చేది దేనికేనంటేనే, మామూలుగా ఇంజక్షన్ చేసినప్పుడు, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు నొప్పి వస్తూ ఉంటే దేనికోసం చేస్తారు? ఆ ఉప్పును బాగా వేడి చేసి, అంటే వేడిని పట్టి ఉంచిద్దండి, అది వేడి చేసేసి గుడ్డలో కట్టేసి ఏం చేస్తారు, బట్ అలా కాల్చిన తర్వాత అది ఇంకా పనికిరాదు. అయితే ఇక్కడ యేసుప్రభువు చెప్తుంది రివర్స్లో ఉంది. ఉప్పుకు దేని వల్ల సారం కలుగుద్ది అంటున్నాడు? అగ్ని వల్ల. సో ఇప్పుడు ఉప్పు ఎవరు యాక్చువల్ ఇక్కడ? మనం. సో దాన్ని దాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి ఇప్పుడు అగ్ని ఏంటో చూడాలి. అగ్ని దేనికి సాదృశ్యం? ఇంకనే ఇంకనే పేతురు మాటలో చెప్పండి, మీకు క్లూ ఇచ్చాను. పేతురు మాటలు ఎక్కడ ఉన్నాయి? పేతురు రాసిన పత్రికలు ఎక్కడ ఉన్నాయి? పత్రికలు ఉన్నాయి కదా, అందులో నుంచి చెప్పండి. అగ్ని దేనికి సాదృశ్యం అంటే మీరు చెప్పిన నేను కరెక్టేనండి. బట్ ఇక్కడ మనం అన్వయించుకోవడానికి దేని వలన ఉప్పుకు సారం కలిగిద్ది అనే దాన్ని నేను మాట్లాడుతున్నప్పుడే అగ్నితో అగ్ని వల్ల కలుగుద్దాం. అగ్ని అనేది ఏంటి అని అంటేనే, మనల్ని ఈ అగ్ని వంటి పరీక్షల ద్వారా, శ్రమల ద్వారా తీసుకెళ్తా ఉంటాడు. ఎందుకు తీసుకెళ్తాడు అని అంటేనే, ఆయన మనం తెలుసా అండి, బల్ల గురించి మనం చూసినప్పుడే యోగ్యంగా పాలు పొందకపోతే ఏమవుతుందని ఉంది అక్కడ. మీలో కొందరు బలహీనులను, ఆ తర్వాత రోగులను, ఆ తర్వాత యాక్చువల్గా అది కూడా దీనికి రిలేషన్లో కొంత ఉన్నదండి. బట్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు మనం దాన్ని చూడం. కానీ ఎందుకు ఈ విధమైనటువంటి శ్రమలు ఇవన్నీ అనుమతిస్తాడు అని అంటేనే, మనకు సారం కలుగు చేయడానికి. అయితే కాకపోతే మనకున్న అవగాహనలో ఉన్న లోపం ఏంటి అని అంటేనే, ఎప్పుడైనా శ్రమలు వచ్చినాయి అనుకోండి ఏం చేస్తాం మనం? మనకు శ్రమలు వచ్చినాయి అనుకోండి ఏం చేస్తామని? ఏమని ప్రార్థన చేస్తామని? తీసేయమని ప్రార్థన చేస్తాం. సో నేనేమంటాను తెలుసా, మరి నేనైతే నేను అనుభవంతోనే చెప్తున్నాను. నేను చాలా శ్రమల్లో నుంచి వచ్చిన వాడినే. తీసేయమన్నంత మాత్రాన్ని దేవుడు తీసేయడు. శ్రమలు అనుమతించింది ఎవరు? శ్రమలు అనుమతించేది ఎవరు? దేవుడే. మనకు తెలుసా, రోమాపత్రిక 8:28 ప్రకారమే వచనం చెప్పేసాయి, దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి. సో మనలో సారం పోయిన ప్రవర్తన ఎక్కడైతే కనపడిందో వెంటనే దానికి సారం కలుగ చెయ్యాలి అని అంటేనే ఆయన మనకేం అనుమతించాలంటేనే శ్రమలు అనుమతించాలి. కాకపోతే మన ఆస్పెక్ట్లో శ్రమలు రాగానే ఏం పోయి అడుగుతామంటేనే తీసేయమని అడుగుతా. కానీ యథార్థమైనటువంటి ప్రార్థన ఏంటి అంటే, నిజమైన ప్రార్థన ఏంటి అంటే, శ్రమలు వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇవి నాకు ఎందుకు అనుమతించావు అని అడిగితే అప్పుడు ప్రభు ఏం చేస్తాడు? ప్రార్థనలో ఒకటి మన వైపు నుంచి ప్రభువా ఇది ఎందుకు అనుమతించావు అని అంటేనే, అటువైపు నుంచి ఏం జరగాలి? అటువైపు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అటువైపు నుంచి ఏం జరగాలి? మనం పాటలు పడతామే, మరి వాటి అర్థాన్ని ఒకసారి మనం చూడాలి. సో నా టైం అయిపోయిందండి, 5 నిమిషాల్లో ముగిస్తానే. మనం పాట పడతాం ఏమని? నీ స్వరము ఎప్పుడు వినిపిస్తాడు? దేవుని యొక్క స్వరాన్ని ఎప్పుడు వింటాము? మనమే మన దేవుని కూర్చున్నటువంటి అవగాహనలోనే మనము చాలా ఉన్నతమైన స్థాయికి రావాలి. సో
అక్కడ దానియేలు ఆ దేశంలో ఉన్నప్పుడే, షడ్రకు మెషకు అబేద్నెగోలు అక్కడ ఉన్నప్పుడే వాళ్ళని అగ్నిగుండంలో వేసినప్పుడు, ఇన్నేమో సింహాల బోన్లో వేసిన తర్వాత ఆ దేశపు రాజు ఏమని ప్రకటించాడు వాళ్ళ దేశానికి? వీళ్ళ దేవుడు ఎవరు? ఏమని? జీవము గల దేవుడు. మన దేవుడు ఎవరే? జీవం గల దేవుడే. సో జీవం గల దేవుని దగ్గరికి వెళ్ళా మనం పోయి మాట్లాడితే ఆయన ఏం చేస్తాడే? ఆయన కూడా మాట్లాడతాడు. అది విషయం. ఆ రాజు గ్రహించింది ఏంటి అంటే, నేను విగ్రహానికి మొక్కమన్నాను, వాళ్ళు మొక్కల, నేను తీసుకెళ్లి అగ్నిగుండంలో వేస్తే వాళ్ళ దేవుడు బతికున్నవాడు, జీవం ఉన్నవాడు కాబట్టి అగ్నిగుండంలో వాళ్ళతో ఉన్నాడు. దానియేలుని సింహబోన్లో వేస్తే ఆయన జీవం గలవాడికి వచ్చి కాబట్టి వచ్చి కాపాడాడు. మనం మాట్లాడుతుంది ఎవరితో అంటే ప్రార్థనలో జీవం గల దేవునితో మాట్లాడుతున్నాం. ప్రభువా ఎందుకు అనుమతించావు అని అంటేనే ఇప్పుడు ఆయన చూపిస్తాడు. నీ తోటి సేవకుడిని ఏమన్నావో నీకు తెలుసా? ఇప్పుడు ఈయనకి ఎందుకు ఈ మాట చెప్పాడు? యేసుప్రభు నామములు దెయ్యాలు కొడితేనే కదా 80 ఆటంకపరిచి వచ్చాడు కదా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది? నువ్వు ఆయనతో ఏం లేదు, నీకు ఇప్పుడు సమాధానం లేదు. సో సమాధానం లేదనే జస్ట్ మనం మాటల్లో చెప్తే వినే రకాలం కాదు మనం. అందుకనే ఆయన ఏం అనుమతించాలంటేనే శ్రమలు అనుమతించి బెండ్ అవ్వాలి. ప్రభువా ఇది ఎందుకు అనుమతించావో చూపించు, నీ మాటకు నేను విధేయత చూపుతా అనే దగ్గరకు రావాలి. అందుకు ఆయన శ్రమలు అనుమతిస్తాడు. అనుమతించినప్పుడే ప్రభు దగ్గరికి వెళ్ళి మనం అడిగితే, ఇదిగో ఈ విషయాల్లో నువ్వు సమాధానం లేని స్థితిలో నువ్వు ఉన్నావు, అవి తీసేసుకో. అందుకనే ప్రార్థనలో మనం కానీ జాగ్రత్తగా చూస్తే, ప్రార్థన నేర్పించిన తర్వాత చివరిలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటి అంటే, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల, లేకపోతే అంటే ఏంటి తెలుసా? ప్రార్థనకే కండిషన్ ఏంటి అంటే, నువ్వు ఇతరుల పాపాలు క్షమించకపోతే నీ పాపాలు నేను క్షమించను. ఇక్కడ నేనేం తప్పు చేశాడు? యేసు ప్రభు నామములో దెయ్యాలలో కొట్టిన ఆయన ఏం తప్పు చేశాడు? మరి మీకు తెలుసో తెలియదా? నా అనుభవంలో నేను చెప్పగలనా, ఏ తప్పు చేయకుండా చాలా బాధ అనుభవించిన సందర్భాలు అనేకమున్నాయి. ఎలాంటివి తెలుసా? ఎలాంటివి అని అంటేనే, ఒకసారి నాతో ఒక దేవుని సేవకుడిని వాక్యం చెప్పడానికి పిలిచారు. ఇద్దరం వాక్యం చెప్పామా. చెప్పిన తర్వాత ఆయనకు చాలా కష్టమైంది. ఎందుకో తెలుసా? ఎందుకు కష్టమైందంటేనే, ఎందుకు కష్టమైంది అని అంటే, విన్నవాళ్ళు కోరేష్ అన్న వాక్యం బాగా చెప్పాడు అన్నారు. ఫినిష్. ఆయన నాతో మాట్లాడటం మానేశాడు. ఇంకో సందర్భంలో ఒక దగ్గరికి పరిచర్యకి ఆయనే నన్ను ఇంట్రడ్యూస్ చేశాడే. ఆయన కొన్ని రోజులు వెళ్ళేవాడు, నేను ఒక రోజు వెళ్ళేవాడిని. కొన్ని రోజుల తర్వాత అక్కడున్న వాళ్ళు, అన్న చక్కగా వివరించి చెప్తున్నాడు వాక్యం అన్నారంటే, వాళ్ళు అన్న నెక్స్ట్ డేనే అక్కడున్న బాధ్యత గల సహోదరుడు ఫోన్ చేసి, ఆయన కావాలంటే ఆయన్ని పిలుచుకోండి, నేను రాను అని మానేశాడు. ఇప్పటివరకు రావట్లేదు అక్కడ. తెలుసా ఏం తప్పు ఇక్కడ? సో అయితే విషయం ఏంటి అంటే, ఇక్కడ ఈయన ఎల్లగొడతాడో లేదో తెలియదు కానీ ఆయన ఎల్లగొట్టాడు దెయ్యాన్ని. అవును కదా? దెయ్యాన్ని ఎల్లగొట్టిన దానికి పోయి ఏం చేసి వచ్చాడు? ఆటంకపరిచి వచ్చాడు. సో ఏం కోల్పోయాడంటేనే సమాధానాన్ని కోల్పోయాడు. అయితే ఈ రోజున మన పరిచర్యలో చాలా చాలా విలువైంది ఏంటి అంటేనే, మన పరిచర్యలో చాలా చాలా విలువైంది ఏంటి అంటే, మరి ఈ ఏరియాని ఏమంటారో నాకు తెలియదా? ఈ ఏరియాని ఏమంటారు? ఓకే, లాక్పేట. లాక్పేట అంటే ఆ కాల ఒక లాక్ ఉండి ఉంటుంది. ఓకే, లాక్పేట. సరే, అటువైపు మామూలుగా జీవన్ జ్యోతి అది ఉన్న హైవే వైపు ఉన్న ఆ ఏరియాని ఏమంటారు? ఓకే, మిషన్ హై స్కూల్ ఏరియా అన్నాం. సో ఒకవేళ ఒక సహోదరుడు వచ్చి అక్కడ పరిచర్య ప్రారంభించాడు అనుకోండి, ఇక్కడ పరిచర్య చేస్తున్నటువంటి తిమోతి అన్న ఆయనతో ఎలా ఉండాలి? అన్న మాట చెప్పటం చాలా తేలిక. ఇప్పుడు ఈ మాట చెప్పటం చాలా తేలిక, కానీ ప్రాక్టికాలిటీలోనే ఏమైంది? అది కాస్త ఇప్పుడు మన మధ్యలో ఎక్కడికి వెళ్ళిందో మీ అందరికీ తెలుసు. అయితే మన అనుదిన జీవితంలోనే నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి అంటే, ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరం కూడా రకరకాల పరిస్థితుల్లో నుంచి వెళ్తున్నటువంటి మనమే యథార్థంగా ప్రభు దగ్గరికి వెళ్ళి, నేను ఎందుకు ఈ పరిస్థితుల్లో నుంచి వెళ్తున్నాను ప్రభువా అని అడగటం కానీ నేర్చుకోగలిగితేనే మన దేవుడు జీవం గల దేవుడే. ఆయన మాట్లాడతాడే, ఇదిగో నువ్వు ఉన్నటువంటి ఈ పరిస్థితిని బట్టి నువ్వు ఈయన అనుమతించి నువ్వు తీసేసుకొని చెప్తాడే. అప్పుడు మనం అందరం కూడా
అవన్నీ తీసేసుకోవటాన్ని బట్టి మన మధ్యలో ఏ వాతావరణం ఉంటుంది? సమాధానం ఉంటుంది. ప్రాముఖ్యంగా సమాధానం పోవటము అన్నది. సో నేను ఒక ప్రశ్న అడుగుతాను, నేను ప్రశ్నలు అడగను, నా వివరణ కూడా అయిపోయిందా, ఇంకొక వచనం ఉందా? సో అసలు సమాధానం ఎక్కువగా దేనివల్ల పోతాయి? మీరు తొందరగా చెప్పండి. దేనివల్ల పోతాయి? కాదు, ఇంకా ఏ ఉన్నా నీ లోపల, ఇందాట మన థామస్ అని చెప్పినట్లు లోపల అసూయ ఉందనుకోండి, ఏమైపోతాయి? పోయింది. ఇప్పుడు ఉదాహరణకండి, ఇక్కడ కూర్చున్న మీలో ఎవరో నా గురించి ఏదో అంటే ఒక ఆయన ఎవరో మోసుకొచ్చి నాకు చెప్పాడు. ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? సమాధానం ఉండదండి. పైకి ప్రైజ్ ది లార్డ్ చెప్తామా, పైకి కలిసే జీవన సువార్త పరిచయంలో ఒకే వీధిలో తిరుగుతూ ఉంటామా, పైకి ఆ సహోదరుడు చెప్పినప్పుడు ప్రార్థన చేసినప్పుడు పైకి ఆమెన్ అంటూ ఉంటాం. కానీ అందుకేనే దేవుని పరిచర్యలోనే ఈ రోజున ఆశీర్వాదం కనపడట్లేదు. ఆశీర్వాదం ఎలా ఉంటుందని చెప్పాడు? సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు. అందుకే పౌలండి ఐక్యత కలిగి ఉండాలంటేనే 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన చెప్పింది ఏంటి అంటేనే, సమాధానమును బంధము చేత మీరు ఏం కాపాడుకోవాలి? సమాధానం లేకుండా ఐక్యత ఉండదు. ఆయన పేరు కూర్చోవచ్చు, మనం ఇక్కడ కలిసి మనం పేరుకి కలిసి కూర్చోవచ్చు ఆయన, కానీ ఐక్యత ఉండదు. ఆయన ఆ ఐక్యత లేని కారణం ఏంటి అని అంటేనే, ప్రాముఖ్యంగా మెజారిటీ టైమ్స్ మన మాటల వలన అవుతుంది. అందుకనే కొలసీలకు రాసిన పత్రికలో పౌలు ఏం మాట్లాడతాడు అంటేనే 4వ అధ్యాయం 6వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి మనుష్యునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇవ్వలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను. సో ఉప్పు వేసినట్లు అంటే అర్థం ఏంటి? అసలు దీని అర్థమే చూద్దాం, ఆ సమాధానం దగ్గర తర్వాత వెళ్దాం. ఒకవేళ ఈరోజు మనకి తిమోతన్న నేను మామూలుగా కొబ్బరితో ఏదో చేశారండి, వెరైటీ ఫస్ట్ టైం అలా తింటాం నేను. కొబ్బరితో ఏదో చేశారా, కొబ్బరి చట్నీ, మరి అందులో పెరిగేశారో ఏమేశారో అదొక రకమైన టేస్ట్ ఉంది. అందుకే నేను 2వ సారి తిన్నానే. సరే, ఇంకో కూరేమో మునక్కాయ, వంకాయ, తర్వాత రొయ్యలు వేసారా, అవును కదా, ఆ తర్వాత సాంబార్. ఒకవేళ చాలా జాగ్రత్తగా వినండి, రుచి గలదిగా ఉప్పు వేసినట్లు ఉండటం అని అంటే ఏంటి తెలుసా? ఒకవేళ అసలు ఆ టేటిల్లో ఉప్పు వేయకుండా మనకు పెట్టారనుకోండి, ఏం చేసి ఉండేవాళ్ళం? మనం తీసుకునేవాళ్ళం కాదు, మనము తినేవాళ్ళం కాదు. ఉప్పు సరిపడా వేస్తే ఏం చేసేవాళ్ళం? సో సరిపడా వేసారు కాబట్టి తిన్నాం. అదే అసలు ఉప్పు లేకపోతేనే దాన్ని మనం తీసుకోలేమని. అలానే మన మాటల్లో ఇతరులు స్వీకరించగలిగే మాటలై ఉండాలి. ప్రాముఖ్యంగా దేవుని సేవలో ఉన్నటువంటి మనమే ఎవరి మాటలు పలకాల్సింది? ఎవరు మాట్లాడి పలకాల్సింది? పదే పదే. అది సువార్తలో కావచ్చు, సంఘ కూడికలో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ఇంకో చోట కావచ్చు. మనం పదే పదే పలకాల్సింది ఎవరి మాటలు? దేవుని మాటలు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటేనే, తోటి సహోదరునితో దేవుని మాటలే మాట్లాడుతున్నావా? ఎలా ఉండాలంటే, ఉప్పు వేసినట్లంటే నీ మాటలు స్వీకరించదగినవిగా ఉండాలి, ఆ తర్వాత కృపాసహితంగా ఉండాలి. అయితే చాలాసార్లు మన మాటలు ఎలా ఉంటాయి తెలుసా? నేనేమంటానంటేనే, సో నా లాస్ట్ మాట ఒరిజినల్గా ఈ మెసేజ్ చాలా పెద్దది. సో నాకున్న టైంలో కుదించి చెప్తున్నా, మనకున్న పెద్ద జబ్బు ఏంటో తెలుసా? ఓకే, ఇప్పుడు ఉదాహరణకి అన్న మీ పేరన్నా స్టీవెన్ అన్న. సో స్టీవెన్ అన్న నేనున్నామే. ఒకవేళ స్టీవెన్ అన్న విషయం నేను అన్నకి ఏదైనా చెప్పాలి అని అంటే, అన్న విషయం ఏదైనా చెప్పాలంటేనే ఎవరికి చెప్పాలంటేనే స్టీవెన్ అన్నకే చెప్పాలి. అలా కాకుండా స్టీవెన్ అన్న వెళ్ళిపోయాక ప్రసాద్ అన్న కూర్చోబెట్టి స్టీవెన్ అన్న అట్లా ఎట్లా అని చెప్తున్నా అంటేనే ఫినిష్. నీలో ఏం లేదు తెలుసా? ఉప్పు సారం లేదు. దయచేసా దేవుని సేవకులమైన మనమే. సో ఇప్పుడు నేను ఒకవేళ అన్నకు నేను చెప్పాలనుకోండి, చాలా జాగ్రత్త, కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయా? అన్న నాకంటే పెద్దవాడు, అంత ఈజీ అని చెప్పడం. అఫ్ కోర్స్ సపోజ్ నాకు ఒక లోపం కనపడిందా,
ఆయన పెద్దవారు, నేను చిన్నవాడిని. అంత ఈజీగా చెప్పండి కాదు. అందుకేం చేయాలి? అందుకేం చేయాలి? మనకు ఒక ఆయుధం ఉంది. ఏంటది? నువ్వే చెప్పక్కర్లా, నువ్వు ఎవరికి చెప్పవచ్చో తెలుసా? కానీ ఇది మానేసి మనం ఏం చేస్తాం? మొత్తం స్ప్రెడ్ చేస్తాం. స్ప్రెడ్ చేసి ఇప్పుడు మనకేమైందంటేనే, మరి మీరు కంప్యూటర్ గురించి తెలిస్తేనే ఒక్కొక్కళ్ళకి గురించి ఒక్కొక్క ఫైల్ ఓపెన్ అయి ఉంటుంది మన మైండ్లోనే. సో కోరేష్ అనగానే ఒక ఫైల్, స్టీఫెన్ అన్న అనగానే ఒక ఫైల్, ప్రసాద్ అన్న అనగానే ఒక ఫైల్, ఇంకొకళ్ళు అనగానే ఇంకో ఫైల్. సో ఆ వ్యక్తి కనపడగానే మన మైండ్లో ఏం చేయవస్తున్నాయి? దాంతో మన మధ్య ఏం లేకుండా పోతా ఉంది? సమాధానం లేకుండా పోతుంది. అయితే దేవుడు ఆయన ఎలాంటి వాడు అని అంటే, మలాకి 3:2 ఒకసారి చదువుతా, ప్రార్థన చేసుకున్నాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. ఆయన ఎలాంటి వాడు అని అంటే, ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు వారవగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలివాణి సబ్బు వంటి వాడు. ఎందుకో తెలుసా? సో వెండిని శోధించి ఏం చేస్తాడైనా? నిర్మలం చేయవాడు, అంటే దానిలో ఉన్న మలినాలన్నీ తీసేవాడే. సో ఆయన అగ్నిగా మనల్ని అగ్ని వంటి శ్రమలోంచి తీసుకెళ్ళి మనలో ఉన్న చెత్త అంతా ఏం చేయాలి? తీసేయాలి. సో ఎక్కడ తీసుకురావాలంటేనే, ప్రాముఖ్యంగా మన మాటల్లో ఇతరులు స్వీకరించదగే విధంగా మాట్లాడే దగ్గరికి ప్రాముఖ్యంగా మనం మాట్లాడితేనే స్వీకరించడంతో పాటు మన మాటల ద్వారా ఎదుటి వాళ్ళు ఏం పొందుకోవాలంటేనే కృపను పొందుకోవాలి. అలాంటి వారంగా దేవుని సేవకులంగా మన మధ్య వాతావరణం ఉంటేనే, మన మధ్య ఏముంటుంది అంటేనే దేవుని ఆశీర్వాదం ఉంటుంది. దేవుని సమాధానం ఎప్పుడైతే మన మధ్య సమాధానం ఎప్పుడైతే ఉంటుందో ఐక్యత ఉంటుందా? ఐక్యత ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏముంటుందని అంటేనే ఆశీర్వాదం ఉంటుంది. సో అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉంటాయి. అట్టి ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుని సేవకులమైన మనమే సమాధాన స్థితి కలిగి ఐక్యతలో ఉండి దేవుని ఆశీర్వాదమును పొందుకొని మనమున్న స్థలాలకి ఆశీర్వాదంగా ఉండుగా. ఈ సమయంలో దేవుని వాక్యం కొరకు వ్యాండ్ర నుండి వచ్చినటువంటి యేసురత్న మరి యేసుపాద